బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివుడు ధర్మశాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడు నాకింత దక్షిణ కావాలని కోరకూడదు అన్నాడు. అంటే హింట్ ఇచ్చాడు, అయ్యా జాగ్రత్తగా ఉండు, నాకింత దక్షిణ కావాలని ధర్మశాస్త్ర ప్రకారంగా గృహప్రవేశం చేయించినటువంటి బ్రాహ్మడు అడగకూడదట. కానీ బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వకపోతే వ్రతం పూర్తి కాదు. కానీ పార్వతి అప్పుడు వంక చూశాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు శివుడు, అయ్యా బ్రాహ్మడు ఇంత దక్షిణ కావాలా, ఇది కావాలా అని కోరకూడదు అంటాడు. ఎందుకంటే అర్థమైపోయింది, ఈవిడ నోరు జారేసింది. పార్వతికి ఎంత చెప్పినా వినుకోకుండా నోరు జారింది. అదే సందు అని చెప్పేసి వాడి మనసు అర్థమైపోయింది శివుడికి. అందుకని శివుడు చక్కని అనేశాడు, అయ్యా ఏది ఇటువంటిదే కావాలని కోరకూడదు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ పార్వతి నేను కోరమన్నాను కనుక తప్పులేదు అన్నది. ఓహో, జోరుగా ఉంది ఈవిడ. నేను కదా చెప్పింది, నేను కోరమన్నాను కాబట్టి బ్రాహ్మడు అడిగేదానికి తప్పులేదు, దానికి ఎదురు మాట లేదు అంటూనే శివుడు అనుకున్నాడు, మన కర్మ ఏముంది, ఏం చేస్తావు, మన కర్మ శ్మశానం తప్పదు అనుకున్నాడు. కోరుకోమన్నాను కనుక తప్పులేదన్నది. నీ ఇష్టం, ఆయన ఇష్టం, నీ ఇష్టం, ఇచ్చేదాన్ని నువ్వు పుచ్చుకునేవాడు వాడు, మధ్యలో నాకెంత బోలా శంకర అనుకున్నాడు. నీ ఇష్టం అన్నాడు శివుడు, ఏమన్నా చేసుకోండి. రావణాసుడిలోనిటువంటి రాక్షసత్వం 10 తలల్లోనూ ఒక్కసారిగా విజృంభించింది. అప్పుడు ప్రారంభమైపోయింది. అంతవరకు బ్రహ్మలాగా ఉండినవాడు ఇప్పుడు రాక్షసుడైపోయాడు. మనస్సు విజృంభించింది. రాక్షసు అంటే కామం, కామం అంటే కోరికలు, విపరీతమైన కోరికలు, కామ వాంఛన, విపరీతమైన కోరికలతో. అమ్మా మాట ఇచ్చారు కదా మీరు అని అంటాడు, ఈ లంకా భవనమే నాకు దక్షిణగా కావాలని కోరుకుంటున్నాను, ఆ పైన నీదయ అన్నాడు. ఇంకేం నీదయ, మాటలు కదా వీళ్ళందరికీ కూడా, 2 మాటలు లేదు కదా వీళ్ళకి, మాట తప్పేవాళ్ళు కదా. ఈవిడ ఇచ్చేది ఆయన తీసుకునేవాడు. ఈ భవనమే నాకు కావాలా, ఈ లంకా పట్టణం అంతా నాకే కావాలా, తర్వాత నీ దయ తల్లి, ఇంకేమిటి దయ. అక్కడ పార్వతీదేవి కుప్పకూలిపోయింది. కుప్పకూలుకుంటుందే, కానీ ఆడిన మాట తప్పడం ఇష్టం లేక, ఆడిన మాట కదా అందరి దేవతల ముందు అంతా చెప్పేసింది కదా, కానీ ఆడిన మాట తప్పడం ఇష్టం లేక అక్కడ బ్రహ్మగారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంటే దేవతలందరూ ఉన్నారు, ఆడదేవతలు మగదేవతలు అందరూ ఉన్నారు, ఆడ మగ లేని దేవతలు అందరూ ఉన్నారు. అంటే ఆడ మగ లేని వాళ్ళు ఎవరంటే యక్ష కిన్నెర కింపురుషులు. వాళ్ళు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, యక్ష కిన్నెర కింపురుషులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉంటారు, ఈ కథకు వింటూ ఉంటారు, ఇక్కడ ఉన్నారు, ఈ ఒక భవనంలో ఉన్నారు వాళ్ళు. అమ్మవారి యొక్క కథ వినటానికి వచ్చారు వాళ్ళు కూడా. ఆ భవనాన్ని దక్షిణగా దారాదత్తం చేసింది తప్పలే. ఎప్పుడు దారాదత్తం చేసిందో ఇక అడుగు లోపల కూడా పెట్టడానికి వీల్లేదు. ఈవిడ ఇట్లనే ఇంకా దారాదత్తం చేసింది. ఇక ఆ దుఃఖం ఆపుకోలేక, ఎందుకు అట్లా అంత సంతోషంలో ఏదేదో చెప్పేస్తుంటాం, కోరుకో అంటుంటాం చాలామంది. ఆ నిజమైన కోరిక కోరితే అదేవుడయ్యా ఇస్తాడు నీకు పని లేక అనేస్తాం. మరి ఎందుకనాలా, పెద్దరికం. ఇక ఆ దుఃఖం ఆపుకోలేక ఆవిడ పార్వతీదేవి రివ్వున హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చేసింది. వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కోపం వచ్చేసింది ఆవిడకి, దుఃఖం వచ్చేసింది. ఎవరి మీద కోపపడుతుంది ఆవిడ అసలు? శివుడు కూడా హింట్ ఇచ్చాడు కదా వద్దని, అందుకని శివుడి మీద కూడా కోప్పడలేదు. ఇక పైన బ్రహ్మగా ఉండినటువంటి రావణుడి మీద కోప్పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే రావణునికి మాట ఇచ్చింది కాబట్టి ఇస్తానని. ఎవరి మీద, తన మీద తనకే కోపం వచ్చింది. యోచన లేకోకుండా నేను చెప్పేశాను, ఎన్నో ఏండ్ల నుంచి
ఎన్నో యుగాల నుంచి నాకు ఇల్లు కావాలంటే నాకు ఇదే అయ్యేది అని చాలా దుఃఖపడి ఆమె అలా ఉగ్రంగా వెళ్ళింది. వెళుతుంటే దేవతలంతా భయపడ్డారు. ఉగ్రంగా వెళ్ళిపోయింది. ఏం చేస్తుందో ఈవిడ అని బ్రహ్మనంతా ప్రార్థించారు. అయ్యా ఏదన్నా ఒకటి మధ్యలో దూరేమన్నా చేయవయ్యా అని. నీ మనుమడి వల్ల ఇంత పని జరిగింది అన్నారు. బ్రహ్మదేవుడు ఈ సమయంలో తాను వెళ్ళటం బాగుండదని అందుకని సరస్వతీదేవిని పంపాడని. ఎందుకులే అమ్మవారు పక్కలో ఉండింది, నేను ఈ న్యాయానికి నేను వెళ్ళను, నా చేత కాదు, నువ్వు వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పుపో, కొంచెం సమాధానం చేయి, వెళ్ళి అమ్మవారిని పోయి సమాధానం చేయి అని చెప్తూనే అప్పుడు ఆ సరస్వతీదేవి బయలుదేరి ఉగ్రంగా వస్తున్నటువంటి పార్వతీదేవిని కాశ్మీర రాష్ట్రంలో కలుసుకుంది. హిమాలయాల దగ్గర ఉండేటువంటి కాశ్మీర్ కిందికి ఉండేటువంటిది కలుసుకొని అనేక రకాలుగా శాంతి వచనాలు పలికింది సరస్వతీదేవి. అప్పుడు పార్వతీదేవి కక్కలేక మింగలేక, ఇన్ని శాంతి వచనాలు అక్కర్లేదు, లేవమ్మా తల్లి, నాకేమింత అక్కర్లేదు, నీ చిలక పలుకులు ఆపు, నువ్వు ఇక్కడే ఉండిపో, నేను ఎవరి మీద కోపగించలే, నేను కోపగించను అనేసి కైలాసానికి వెళ్ళిపోయింది. అని ఈ సరస్వతీదేవికి ఎందుకు పాపం వెళ్ళి ఏదో సమాధానం చేస్తానంటే ఆమెను అక్కడే పెట్టేసింది, నువ్వు ఇక్కడే ఉండిపోవాలా అని. ఇది ఎక్కడ కర్మ, బ్రహ్మ ఎత్తుకొని వచ్చాడు, ఎక్కడ ఏంటి అక్కడ అమ్మవారి ఆజ్ఞ అయింది, ఇక్కడే ఉండాల్సి వచ్చిందని. అయ్యయ్యో నేనే వచ్చింటే బాగుండే అనుకున్నాడు. పార్వతీదేవి యొక్క మాట మీద గౌరవంతో సరస్వతీదేవి అప్పటి నుంచి ఒక అంశతో అక్కడే ఉండిపోయింది, ఒక అంశంతో ఉంది శారికాదేవిగా. మునులంతా ఆమెను కాశ్మీర సరస్వతి అని కీర్తిస్తూ సేవించుకోసాగారు. చిలక పలుకులు పలికిన ఆ తల్లి విని ఆ స్థానికులు శారికాదేవి, చిలక పలుకులు శారికా దేవి అని కీర్తించారు. ఇప్పటికీ కాశ్మీర రాష్ట్రంలో ఆ శారికాదేవి ఆలయం భక్తులకు విద్యను, సుందరమైనటువంటి వాక్కును, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. నేను వెళ్ళినప్పుడంతా 68, 71, 72, 73, 74, 68, 67 ఈ ఒక్క సంవత్సరాలంతా నేను వెళ్ళాను. అమ్మవారిని చూసి అమ్మవారికి అభిషేకం చేసి అక్కడే ఒక అమ్మవారి రూమ్లోనే అక్కడే అంటే గుడి ఎదురుగానే ఒకరోజు అక్కడే పడుకొని నాకు అవకాశం దొరికింది. అక్కడుండే పాండాలు అంటే అక్కడుండే అర్చకులంతా నాకు సహాయం చేశారు. అక్కడ ఒక ఇల్లు కూడా ఇచ్చారు, ఇప్పటికీ ఉందంటారు కానీ మేము దగ్గర వెళ్ళలేదు. వాంచు అని చెప్పేసి ఆయన పెద్ద ఇంజనీర్, ఆయన ఇంట్లో ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా. చాలా బాగుండేది ఇల్లు. చాలా పర్యాలు వెళ్ళి వచ్చాం. కొందరు కాశ్మీరులో గల శంకరాచార్య మఠంలోనే ఈ దేవి ఉంది అంటున్నారు. పర్వాలేదు, ఎక్కడైతే. సరస్వత్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై 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 నమః. For more videos like this, subscribe Big TV channel.